గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ వచ్చాయని మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని హిందూ గార్డెన్స్లో నిర్వహించిన విశ్వ ఆగ్రోస్ మార్క్ఫెడ్ గోల్డ్ కార్యక్రమాన్ని మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అలాగే మార్క్ఫెడ్ సభ్యుడు విజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. లాభం లేదు, నష్టం వస్తుంది. పైసలు మన గౌరవ కష్టం వచ్చే పని చేయమంటారు. మీరు గొప్పదైతే చేస్తారు. మనం అడిగిన ప్రశ్న దానికి జవాబు లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు కేంద్రం తెచ్చినటువంటి రైతులకు బీమా పథకం, పంటల బీమా పథకం ఏదైతే ఉందో అది లోపభూయిష్టమైంది, పనికిరాదు. కేంద్రం మీద ఆధారపడకుండా రాబోయే రోజుల్లో బెంగాల్లో ఎట్లా ఉందో, ఇంకోతో ఎట్లా ఉందో అధ్యయనం చేసి తెలంగాణ కోసం ఒక మోడల్ తయారు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. మన సొంత బీమా భవిష్యత్తులో ఆలోచన చేస్తున్నాం. దానికి ఒక కార్యరూపం కాదు. ఇది గ్యారెంటీగా జరిగేది. ఇవాళ మనం ఏం చేసినా తెలంగాణ